హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పిఐడి 330 కంట్రోలర్ గురించి తెలుసుకుందాం. అంటే దాన్ని ఏ విధంగా యూజ్ చేయవచ్చు అనే దాని గురించి ఉదాహరణతో మనము తెలుసుకుందాం. ఇదొక్కటే కాదు, మీరు ఇలాంటి డిస్ప్లేలు చూసింటారు. ఓకే, పివిఎస్వి అని ఉండి పైన కింద ఉంటాయి. అంటే అక్కడ రెడ్ కలర్ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా. మీరు కిందది సెట్ పాయింట్ పైది ప్రజెంట్ వాల్యూ. ఓకే, ఇది కింద సెట్ వాల్యూ, ప్రజెంట్ వాల్యూ. మీరు ఇలాంటి హెచ్ఎంఐ గురించి ఇప్పుడు అలాంటివి ఏమన్నా కానీ ప్రాసెస్ ఇదే విధంగా ఉంటాయి. కొన్ని దానిలోకి ఆప్షన్స్ ఉండవు, కొన్నిటికి ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, చూద్దాం. ఇప్పుడు 330 బిఏడి 330లో ఏవేవి ఉంటాయి ఇన్పుట్స్ మీకు చాలామంది చూసే ఉంటారు. ఇప్పుడు 1 2 3 4 దీనిలలో ఉన్నాయి కదా. 1 స్పేర్ అనుకో, అక్కడ స్పేరు 2 3కి మధ్యలో కనిపిస్తుంది కదా. మీకు మన హ్యాండ్ నమస్తే అని పెడతాం కదా, హ్యాండ్ ఇలాగ ఉంది కదా గోపురం లాగా. అక్కడ 2 3 వచ్చేసి థర్మోకోబుల్. మీరు మతికి పెట్టుకోండి, 2 3 అంటే అలాంటి సింబల్ ఉందంటే మీకు థర్మోకోబుల్. ఓకే, నెక్స్ట్ 2 3కి పైన రెసిస్టెన్స్ గుర్తుందా, అది ఆర్టీడి, 2 వైర్ ఆర్టీడి. ఓకే, 2 3 4 3 వైర్ ఆర్టీడి. ఓకేనా. అలాగే మిల్లీ వోల్ట్ పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి కదా, అవేవి 3 అండ్ 4. ఓకేనా. అంటే సెట్టింగ్లో మనము ఇన్పుట్ సెట్టింగ్స్ లేక వెళ్ళాక సెట్ అని కొడితే ఇన్పుట్స్ అని వస్తాయి, ఇన్ అని వస్తుంది. దాంట్లో ఎంటర్ అయ్యామనుకోండి, మనకు థర్మోకోబులా, ఆర్టీడీనా, మిల్లీ వోల్టా అనేది వస్తుంది అన్నమాట. ఓకే, అలాగే 5 6 7 8. 5 6 వచ్చేసి వోల్టేజ్ అవుట్పుట్ అది. ఓకే, 6 7 మిల్లీ యాంప్స్ అవుట్పుట్. ఓకే, 9 10 వచ్చేసి RS 485 మనం తీసుకోవచ్చు. అక్కడ నుంచి వాల్యూను మనం RS 485 తీసుకోవచ్చు. ఓకే, ఇంకోటి మీరు సెంటర్లో 6 8 ఉంది కదా, అవి సిటీ, అవి దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట వాటికి. ఓకే, ఇంకొకటి 11 12 అది కాంటాక్ట్, కామన్ సప్లై ఎన్ఓ. కామన్ సప్లై ఎన్ఓ మనకు 3 ఉన్నాయి కదా, దానిలో ఎన్ఓ ఎన్సి ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మనకు SCR1 అలాగ అవుట్పుట్ కూడా తీసేసుకోవచ్చు దాంట్లో. ఓకే, అలాగ అవుట్పుట్ అంటే మిల్లీ యాంప్స్ అవుట్పుట్ కూడా తీసుకోవచ్చు. SCR2 SCR3 అంటే 18 వోల్ట్ 8 వోల్ట్ వస్తుంది. 8 వోల్ట్ నుంచి కన్వర్ట్ అవుతుంది 230కి. ఓకే, దాని పర్పస్ అది యూజ్ చేస్తాము. మనకు కాంటాక్ట్ తీసుకుంటాం ఎక్కువగా. ఓకేనా, ఎన్ఓఎన్సీలు కాంటాక్ట్ తీసుకుంటాం, ఆడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, 19 20 పాజిటివ్ నెగిటివ్ 230 వోల్ట్. మీరు ఏదన్నా కానీ ఫస్ట్ కంట్రోలర్ తీసుకున్నప్పుడు దాని వోల్టేజ్, కంట్రోలరే కాదు ఏ ఇన్స్ట్రుమెంట్ అన్నా తీసుకొని దాని వర్కింగ్ సప్లై చూడాలి. చూసిన తర్వాతనే దానికి సప్లై ఇవ్వాలి. 24 వోల్టా, 230, 110, అది మెయిన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పిఐడి 330 అనేది ఎలాగ పనిచేస్తుంది అనేది ఉదాహరణతో చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకు మీకు పిఐడి 330 ఉంది కదా, ఇప్పుడు 35 ఉంది టెంపరేచరు, కింద మనం సెట్ పాయింట్ 80 పెట్టాం. ఓకే, ఇప్పుడైతే మనం ఆన్ చేస్తానే ఏమవుతుంది, ఇక్కడ హీటర్ పెట్టాం, హీటర్ కనెక్ట్ అయింది, ఆర్టీడీ కనెక్ట్ అయింది, సోలనాయిడ్ వాల్వ్ 3 కనెక్ట్ అయినాయి. దీంట్లో ఒకటి ఎన్ఓలో కనెక్ట్ అయింటుంది, ఒకటి ఎన్సీలో కనెక్ట్ అయింది అనుకో. ఇప్పుడు మనకు
ఆన్ చేస్తానే అంటే ఈడ హీటర్ ఆన్ అయింది. స్టార్టింగ్ హీటర్ ఆన్ అయిన తర్వాత టెంపరేచర్ వచ్చాయి అనుకోండి, వాటరు ఆర్టీడీ సెన్స్ చేసి 35 ఉండేది 80 అయింది. ఓకే, టెంపరేచర్ వస్తానే ఆటోమేటిక్గా సోలనాయిడ్ వాల్వ్కి కమాండ్ వచ్చేసింది. కమాండ్ వచ్చేసిన తర్వాత మనకు అవుట్ వెళ్ళిపోతాయి వాటర్. కమాండ్ వచ్చిందంటే అవుట్ వస్తానే ట్యాంక్లో ఎంటీ అయిపోయి వాటర్ ఎంటీ అయిపోతాయి. ఓకే, అంటే మళ్ళా ప్రెస్ వాటర్ వచ్చేసి వస్తానే మళ్ళీ ఫుల్ అయిపోతుంది. నెక్స్ట్ రిపీట్ అవుతుంటుంది. ఈ వర్క్ అనేది కంటిన్యూగా రిపీట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా పనిచేస్తుంది. అంటే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదొక్కటే కాదు, మీకు అనలైజర్స్ ఉంటాయి, దానికి ఫ్యాన్ ఉంటుంది, కూలింగ్ ఫ్యాను. మనం వాటర్ ట్యాంక్ మీరు చూసే ఉంటారు అనలైజర్స్ ఎక్కడైనా ఇండస్ట్రియల్లో. హీట్ ఎక్స్చేంజర్ ఉంటుంది, వాటర్ ట్యాంక్ ఉంటాయి. వాటర్ ప్రోబ్లో హీట్ అయినప్పుడు ఎప్పుడైతే హీట్ అవుతానే టెంపరేచర్ మనం సెట్ పాయింట్ 70 పెట్టామనుకోండి, 70 పెడతానే ఆటోమేటిక్గా మనకు హీట్ ఎక్స్చేంజర్ ఆన్ కావాలి. ఆన్ అయిన తర్వాత మళ్ళీ కూల్ అవుతాయి. కూలు అయినాక ఆటోమేటిక్గా హీట్ ఎక్స్చేంజర్ ఫ్యాను ఆగిపోతుంది. సేమ్ ఇలాంటి కంట్రోలరే యూజ్ చేస్తారు. ఓకే, అంటే దాంట్లో కొన్నిటికి హీట్ ఎక్స్చేంజర్ దానికి డ్రైవ్స్ కూడా ఉంటాయి. డ్రైవ్స్ మనకు 4 to 20 తీసేసుకుంటాం. అంటే దీన్ని అవుట్పుట్ కొన్ని దానిలకు అవుట్పుట్ ఉంటుంది కదా, 4 to 20 మిలియాంప్స్ అవుట్పుట్ తీసేసుకొని డ్రైవ్ కనెక్ట్ చేస్తాం. అంటే టెంపరేచర్ వచ్చే కొద్దీ మిలియాంప్స్ పెరుగుతుంది, అంటే స్పీడ్ పెరుగుతుంది. టెంపరేచర్ తగ్గిందనుకో ఆటోమేటిక్గా స్పీడ్ తగ్గు. ఇలాంటి కంట్రోలరు యూజ్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇదొక్కటే కాదు, చాలా ఉంటాయి. థర్మోకపుల్స్ యూజ్ చేయవచ్చు. మిల్లీ వోల్ట్ మనం లోడ్ సెల్లకు యూజ్ చేస్తాం కదా, అలా కూడా మనం యూజ్ చేయవచ్చు. అంటే కంట్రోలర్ వేరు ఉంటుంది దాంట్లో. ఓకే, మిల్లీ వోల్ట్ ఇప్పుడు థర్మోకపుల్ అవుట్పుట్ మిల్లీ వోల్ట్, థర్మోకపుల్ తీసుకుంటాం, మిల్లీ వోల్ట్ తీసుకుంటాం. ఆర్టీడీ పర్పస్ 330 వచ్చేసి వీటికి యూజ్ చేస్తాం, ఆర్టీడీ, థర్మోకపుల్. ఓకేనా, ఇంతేనండి 330 దాని గురించి. ఇలాంటి కంట్రోలర్ ఏ ఉన్నా కూడా మీకు ఆపరేట్ చేసినప్పుడు అప్ యారో డౌన్ యారో పెట్టుకోండి, మీకు మెనూ ఓపెన్ అవుతుంది. ఓకే, ఎప్పుడైనా కానీ మీరు మాన్యువల్ చూడండి, కొంత అలవాటు అవుతుంది, చూసి తెలుస్తుంది. మాన్యువల్ చూసి దాన్ని ఫాలో అవుతుంటే. ఇంకొకటి, మీకు ఉన్నాయనుకో కంట్రోలర్లు, ఒకసారి ప్రాక్టీస్ ఫ్రీగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయండి, మీకు అలవాటయ్యి బాగా తెలుస్తుంది, అంటే తెలుస్తాయి అలవాటైతే. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.